खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। नाजरीन, सोशल मीडिया प्लेटफॉर्म पर एक वीडियो वायरल हो रही है जिसमें चंद अफराद ने पुलिस अमले की जानिब से इन पर हमला करने के इल्ज़ामात लगाए जा रहे हैं, जिस पर SR नगर डिवीज़न के ACP वेंकट रमना ने बोराबंडा में SI की जानिब से की जाने वाली कार्रवाई के बारे में तमाम तर तफसीलात बताई। कहा कि यौम आज़ादी के मौके पर SI जो कि अपने अमले के हमरा बेल्ट शॉप पर रज़ाकाराना तौर पर छापे कर रहे थे। ACP ने कहा कि छापे के एक हिस्से के तौर पर एक घर से गैर कानूनी तौर पर शराब की बोतलों को जब्त कर लिया गया। गैर कानूनी शराब फरोख्त करने वाली सरला नामी ये खातून जो कि मौके से फ़रार होने में कामयाब हो गई। सरला नामी ये खातून जो गैर कानूनी तरीक़े से अपने घर में शराब फरोख्त कर रही थी। सरला, जिस पर पहले से ही 9 मुल्ज़िमाना केसेस भी दर्ज है। ACP ने प्रेस कॉन्फ्रेंस में बताया कि महज 136 शराब की बोतलें ज़ब्त की गई है, लेकिन ना ही मीडिया के सामने ज़ब्त की गई शराब की बोतलों और ना ही नकदी रकम को बताया गया और ना ही इस बात का खुलासा किया गया। हालांकि पुलिस पर हमले जैसे इल्ज़ामात भी आयद किए जा रहे हैं, इसके बावजूद भी मीडिया को और आवाम को सच छुपाया जा रहा है। बहरहाल मुकम्मल हकीकत क्या है ये तो पुलिस और शिकायत कुनिंदा ही बेहतर तौर पर जान सकते हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। బోరబండ PS పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ SI జమాల్ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు తనపైన చాలా కేసులు ఉన్నాయి, ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు. అక్కడ వాళ్ళు
ఇంటికి తాళం వేసుకుని పోలీసులను చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ 136 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే 3620 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని, అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు. తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు. ఇందులో సర్లా అనే ఆమె అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే దానిపైన బూట్ పోలీసు వాళ్ళు బూట్ కాలుతుంది దాన్ని గేట్ని అలా చేస్తారు. లేదు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు. మరియు ఈ 15 ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంతా మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ లిక్కర్ అమ్మకూడదు, వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి, దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్య తీసుకోవడానికి. అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి. ఆమె రెగ్యులర్ గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన. ఆమెను బైండ్ ఓవర్ కూడా చేశాము. మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బైండ్ ఓవర్ కూడా సీజ్ చేయించాము. అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరాబండలో బెల్ట్ షాప్ లో ఇంకా సుమారు అన్ని చెక్ చేస్తున్నారు, అందరిపైన రైడ్స్ చేస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెను పోయి పట్టుకోవడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరాబండలో బెల్ట్ షాప్? రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి, ఇంకొకటి ఒక 3-4 ఉన్నారు. వాళ్ళపైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతుందో వాళ్ళపైన చర్య తీసుకుంటున్నాం.